హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎస్ తెలుగు బ్లాగ్స్. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వీరందరి ఖాతాల్లో నేడు డబ్బులు జమ చేయబోతున్నారు మన యొక్క ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు. ఎవరి ఖాతాల్లో జమ చేస్తున్నారు, ఎంత జమ చేస్తున్నారు, ఎన్ని గంటలకు జమ చేస్తున్నారు, పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల తీవ్రంగా నష్టపోయిన బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం బుధవారం పరిహారం విడుదల చేయనుంది. అంటే ఇవాళ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు విజయవాడ కలెక్టరేట్ నుంచి బాధితులకు ఈ పరిహారాన్ని నేరుగా వారి ఖాతాల్లో అయితే జమ చేస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షాలు, బుడమేరు వరదలకు విజయవాడలోని పలు ప్రాంతాలు ముంపునకు గురై ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. మొత్తం 16 జిల్లాల్లో ఆస్తులకు, పంటలకు నష్టం జరిగింది. విజయవాడ మునుపెన్నడూ చూడని వరదలకు అతలకుతలమైంది. దీంతో 10 రోజుల పాటు సహాయక చర్యలు అందేలా యంత్రాంగాన్ని చంద్రబాబు నడిపించారు. అలాగే నష్టపోయిన బాధితులకు నష్టపరిహారం అందజేయడానికి ప్రభుత్వం ఎన్యూమరేషన్ పూర్తి చేసింది. బాధితులకు నష్టపరిహారం ప్యాకేజీని సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే ప్రకటించారు. ఈ ప్యాకేజీ ప్రకారం వరదల్లో నష్టపోయిన బాధితులకు పరిహారాన్ని ముఖ్యమంత్రి నేడు విడుదల చేయనున్నారు. అర్హులైన బాధితులందరికీ నేరుగా వారి ఖాతాల్లోనే ప్రభుత్వం పరిహారం డబ్బులు జమ చేయనుంది. వరదల్లో నష్టపోయిన వాహనాలకు బీమా చెల్లింపు కార్యక్రమం కూడా ఈ నెలాఖరులోపు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. అలాగే రైతులకు సంబంధించి చూసుకున్నట్లయితే ఎకరానికి 10,000 నుంచి 40,000 రూపాయల వరకు అందజేస్తారు పంట నష్ట పరిహారాన్ని. 1,15,000 హెక్టార్లలో పంట నష్ట పరిహారం జరిగిందని, దాదాపుగా 1,86,156 మంది రైతులు నష్టపోయారని, వారందరినీ ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది కనుక 11 జిల్లాల రైతులను అలాగే ప్రజలను ఆదుకోవడం కోసం రీసెంట్గా కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు రాష్ట్ర వ్యాప్తంగా పంట నష్టాన్ని పరిశీలించి అంచనా వేయడం జరిగింది. ఇక రైతులను ఆదుకునే బాధ్యత కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని ప్రకటించడం జరిగింది. సో ఈ యొక్క వరద నష్టం కింద, పంట నష్టం కింద దాదాపుగా 3,000 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. ఈ 3,000 కోట్ల రూపాయలను కేటాయించాక మన యొక్క ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ పంట నష్టపోయిన రైతులందరికీ ఇన్పుట్ సబ్సిడీ ద్వారా దాదాపుగా 1,86,156 మంది రైతుల ఖాతాల్లోకి 278.46 కోట్ల రూపాయలు విడుదల చేయనున్నట్లు ఆదేశాలు జారీ చేశారు. సో రైతులకు, ప్రజలందరికీ, నష్టపోయిన వారికి మరి కాసేపట్లో డబ్బులు వారి ఖాతాల్లో నేరుగా జమ చేయబోతున్నారు. అలాగే రైతులకు పంటను బట్టి డబ్బులైతే వస్తాయి. వరి పంటకు ఒక లెక్క, పత్తి పంటకు ఒక లెక్క, టమాటాకి ఒక లెక్క, మిర్చికి ఒక లెక్క, వేరుశనగకు ఒక లెక్క, ఈ విధంగా పంటను బట్టి మీకు డబ్బులు అనేది జమ చేయడం జరుగుతుంది. సో రైతుల యొక్క పంట నష్టపోయిన వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆల్రెడీ అధికారులతో పంట నష్టాన్ని నమోదు చేసుకోవడం జరిగింది. ఆ యొక్క లిస్టు కూడా రైతు భరోసా కేంద్రాలలో మరియు సచివాలయాలలో అయితే లిస్ట్ అయితే పెట్టడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు మీ యొక్క పేరు ఉందో లేదో మీరు చెక్ చేసుకోవచ్చు. అలాగే ఎన్ని ఎకరాలు నష్టపోయి ఉంటే మీరు వేసిన పంటను బట్టి అంత డబ్బులు అయితే మీకు వస్తాయండి. అంత అమౌంట్ అయితే మీ ఖాతాల్లో జమ చేసుకోవచ్చు. అప్పుడు మీరు ఎంత అమౌంట్ వస్తుంది అని మీరు తెలుసుకోవచ్చు. అలాగే మీరు ఇచ్చిన బ్యాంక్ అకౌంట్ అనేది పనిచేస్తుందా లేదా అనేది మీరు చెక్ చేసుకోండి. అలాగే మీ బ్యాంక్ అకౌంట్కి మీరు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకున్నారా లేదా తప్పకుండా తెలుసుకోండి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇదండి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్. మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన ఏవిఎస్ తెలుగు బ్లాగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.